శ్రీమాత్రే నమః అండి. ఈరోజు యమదీపం ఎలా వెలిగించాలో నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నానండి. చాలామంది ఏం చేస్తున్నారు అంటే ధనత్రయోదశి రోజు దీపాన్ని వెలిగించడం చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే 3 ఒత్తులను వేసి వెలిగిస్తున్నారు. ఇంకొకటి ఏంటి అంటే ఉప్పు పెట్టి ఉప్పు పైన దీపాన్ని వెలిగిస్తున్నారు. బట్ నాకు తెలిసినంత వరకు అది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నానని, అది నా అభిప్రాయం అండి. ఎందుకు అంటే ఎప్పుడైనా నరక చతుర్దశి రోజు మాత్రమే యమదీపాన్ని వెలిగించాలి అన్నమాట. అది కూడా 4 దిక్కుల 4 ఒత్తులు వేసి వెలిగించాలి. ఇంకొకటి ఏంటి అంటే వడ్లు కానీ, తర్వాత గోధుమలు కానీ, లేదా నవధాన్యాలు కానీ ఏవైనా వేసి మాత్రం వెలిగించాలి. కానీ ఉప్పు పైన వెలిగించడం అనేది కరెక్ట్ కాదండి. ఎందుకంటే మనం లక్ష్మీ దీపం వెలిగిస్తాం, ఉప్పు పైన మళ్ళీ యమదీపాన్ని అలా వెలిగించకూడదండి. ఎప్పుడైనా సరే ధాన్యాల మీద మాత్రమే యమదీపాన్ని వెలిగించాలి. ఇంకొకటి ఏంటి అంటే చాలామంది 3 ఒత్తులు వేసి 3 దిక్కులు పెడుతున్నారు. అలా చేయకూడదండి. 4 ఒత్తులు కాదండి, 4 దిక్కుల అంటే 2 చొప్పున 8 ఒత్తులు 4 దిక్కులా వేసి వెలిగించాలి. ఇంకొకటి ఏంటంటే దీంట్లో మామూలు నూనె కానీ లేదా నెయ్యి కానీ వాడకూడదండి. వాడితే ఆవ నూనె వాడాలి, లేదంటే నువ్వుల నూనె వాడాలి. ఆ విధంగా చేయాలి. ఆ తర్వాత ఏంటి అంటే ఇలా అలికి ముగ్గు వేసి పసుపు కుంకుమ చేసి పెట్టి తర్వాత దానిపైన ఒడ్లు వేసేసి దీపం పెట్టేసి దాంట్లో ఆవ నూనె వేసి ఒత్తులు వెలిగించాలి. ఈ విధంగా తర్వాత పళ్ళు కానీ, పలహారం కానీ, బెల్లం ముక్క కానీ ఏదో ఒకటి నైవేద్యంగా పెట్టాలి, పుష్పాలు పెట్టాలన్నమాట. అంతేకాకుండా ఇంకొకటి ఏంటి అంటే ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు ఫస్ట్ ఇంటి యజమాని ఎవరైతే ఉంటారో అతను దాంట్లో అక్షంతలు వేసి, అంటే దీపం మధ్యలో అక్షంతలు వేసి వారి యొక్క పితృదేవతలకి మరియు యమధర్మరాజుకి ప్రార్థన చేసుకోవాలి. తర్వాత వారి యొక్క భార్య, పిల్లలు, ఇంట్లో ఇంకా ఎంతమంది ఉంటారో వీరందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు వచ్చి దక్షిణ దిక్కుగా మనం నిల్చొని ఆ దీపానికి మొక్కి అక్షంతలు వేసి దండం పెట్టుకోవాలి. ఇలా చేయటం వల్ల అకాల మృత్యువులు కానీ, అనారోగ్యాలు కానీ రాకుండా ఉంటాయని నమ్మకం అండి. శ్రీమాత్రే నమః.